ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేశాడు. అక్కా, నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. బెల్ మోగింది. తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. వంట గదిలోకి వెళ్ళింది. 2 గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని 1 గ్లాసులో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు, ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ల గ్లాసు ఉంచింది. తమ్ముడికి 7అప్ అంటే ఇష్టం అని చెబుతూ తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7అప్ కావాలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు. అక్కా, నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్లి 1 గ్లాసు కింద పడేశాడు. అయ్యో, ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ పొలికింది. నేను వెళ్లి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది. ఇక వెళ్ళొస్తామంటూ బయల్దేరారు ముగ్గురూను. తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని, అక్కా, జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచేయి, లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా కంటి నీరుని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ సోదరులంటే ఇలా ఉండాలి కదా. బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి. ఆత్మీయతను కోల్పోకండి. దయచేసి మనకి అందరూ దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడంలో తప్పు లేదు.